శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. వారఫలాలు 14/1/2024 నుండి 20/1/2024 వరకు గల వార ఫలితాలను తెలుసుకుందాం. ఈ ద్వాదశ రాసుల వారికి ఈ వారం రోజులు ఏవైతే ఉన్నాయో ఈ వారం రోజుల్లో ఎటువంటి పనులు చేపట్టవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు, అలాగే ఏ రాశుల్లో ఉన్నవాళ్ళు ఎటువంటి ఫలితాలను పొందుతారు, అలాగే విద్యార్థులు కావచ్చు, వివాహం కాని వారికి కావచ్చు, అలాగే ఉద్యోగస్తులకు కావచ్చు, అందరికీ కూడా ఏ విధంగా ఉండబోతోంది, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా నవగ్రహ సంచారాన్ని అనుసరించి మనకి అసలు ఎటువంటి ఫలితాలు గోచారం ప్రకారం ఎలాంటివి ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకున్నప్పుడు మనకి మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే ఈయన గురువు యొక్క సంచారంలో ఈయన వక్రీకరణ అయిపోయి వక్రత్యాగం పొందడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ కేతు వచ్చేటప్పటికి కన్యలో సంచారము, అలాగే శుక్రుడు 18వ తారీఖు వరకు కూడా రాత్రి వరకు కూడా వృశ్చిక రాశిలో ఉండి తదనంతరం ధనుస్సు రాశిలోకి ఈ శుక్రుడు సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ధనుస్సు రాశిలో ఈ యొక్క రవి కూడా ఇక్కడ మనకి 15వ తారీఖు వరకు రవి ఉండి, అంటే అక్కడి నుంచే మనం మకర సంక్రమణం అంటున్నాం కదా, ధనుసు రాశి నుంచి రవి మకరంలోకి ప్రవేశించడం అనేది 15వ తారీఖున జరుగుతుంది. అలాగే ఈ ధనుసు రాశిలో కూడా యొక్క కుజుడు అలాగే బుధుడు యొక్క సంచారం అనేది నడుస్తోంది. కుంభరాశిలో ఈ వారము శని కుంభరాశిలో సంచారం చేయడం, తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో శని సంచారం చేయడం, అలాగే కుంభరాశిలో ఈ వార ప్రారంభం నుండి కూడా చంద్రుడు కుంభ మీన మేష రాశిల్లో సంచారం చేయడం అనేది జరుగుతుంది. రాహు కూడా మీన రాశిలో ఈ వారం అంతా కూడా ఇక్కడ సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి ఈ వారం వీళ్ళకి కానీ చూసుకుంటే ఈ జన్మ చంద్రుడి యొక్క సంచారము, అలాగే ఇక్కడ వీళ్ళకి ఎలానో ఏళ్ళనాటి శని అనేది జరుగుతోంది. ఇక్కడ జన్మచంద్రుడు వీళ్ళకి చాలా వార ప్రారంభంలో కానీ చూస్తే వీళ్ళకి చాలా ఆనందాన్ని సౌఖ్యంతో వీళ్ళకి ఈ వారం ప్రారంభం అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి లాభస్థానంలో ఉన్న రవి కూడా వీళ్ళకి 18వ తారీఖు నుంచి వ్యయస్థానంలోకి మార్పు చెందడం వల్ల కాస్త ఆరోగ్య సమస్యలలో ఎదుర్కొనే అవకాశం అనేది వీళ్ళకి ఇక్కడ కనబడుతోంది. అందులో వీళ్ళకి ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం కూడా వీళ్ళకు ఉంది. అయితే లాభస్థానంలో కుజుడు మరియు బుధుని యొక్క సంచారం అనేది నడుస్తోంది. కాబట్టి రవి వ్యయస్థానంలోకి వచ్చినా కూడా ఎప్పుడైతే కుజుడు మాత్రం ఇంకా అక్కడే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత అది బ్యాలెన్స్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఖర్చులు వచ్చినా కూడా ఆదాయం ఉండడం, ధనలాభం ఉండడం, అలాగే కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం సకాలంలో, అంటే కాస్త మధ్య మధ్యలో ఆటంకాలు ఇబ్బందులు వచ్చినా కూడా సమస్యను పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఈ యొక్క గురువు యొక్క మార్పు, ఈ యొక్క గురువు 3వ స్థానంలో వీళ్ళకి ఉండడం, ఎప్పుడైతే వీళ్ళకి గురువు 3వ స్థానంలో కూడా ఉన్నాడో కాస్త కొంచెం ఈ యొక్క ఉద్యోగాల్లో వాటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించడము, అలాగే బంధువులతో మిత్రులతో మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించడం అనేది మంచిది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చిన్న చిన్న ఉడుదుడుకులు అనేవి మధ్యలో వచ్చినా కూడా కాస్త మళ్ళీ మీరు తేరుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఏనాటి శని యొక్క ప్రభావం అనేది ఇక్కడ కనబడుతోంది. అలాగే ఇక్కడ శుక్రుడు కూడా వీళ్ళకి ఈ యొక్క లాభస్థానంలో సంచారం చేయడం, ముఖ్యంగా ఎప్పుడైతే శుక్రుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడో కాస్త ధనలాభం అనేది ఉంటుంది. అంటే ఎక్కడికక్కడ వీళ్ళకి ఏంటంటే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఆర్థిక పరంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా ఏ రకంగానైనా ఇబ్బంది వచ్చినా కూడా ఆ టైంకి మళ్ళీ ఆ ఇబ్బంది అలా తొలగిపోవడం అనేది జరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగాల్లో ఉన్న వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క రవి ఎప్పుడైతే వ్యయస్థానంలోకి మార్పు చెందుతున్నాడో కాస్త ఫలితాలు కొద్దిగా మీరు అనుకున్నంత అనుకూలంగా రాలేకపోవచ్చు. అలాగే ఈ సివిల్స్కి సంబంధించిన పరీక్షలు వాళ్ళు రాసేవాళ్ళు కొద్దిగా కష్టపడి చదవాల్సి వస్తుంది. మొత్తం మీద ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఇక్కడ శివారాధన చేసుకోవడం,
అలాగే వీళ్ళు ప్రతి శనివారము కూడా నియమాలు పాటించడము, ముఖ్యంగా ఈ ఈ యొక్క శనివారాల రోజుల్లో నల్ల నువ్వులతో శని భగవానికి అర్చన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా చూసుకోవాలి. అయితే జన్మజాతక ఫలితాలు అన్నప్పుడు ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఆ పుట్టిన సమయము, అలాగే ఎక్కడ పుట్టారు, తేదీ ఏమిటి, ఏ సంవత్సరం, ఇలాంటి వివరాలతో ఉన్న ఏదైతే జన్మ తేదీలు ఉంటాయో వాటిని బట్టి కూడా మనకి అంటే ఈ జన్మ తేదీ అది తెలిస్తే మన జాతకం పూర్తిగా తెలియడం అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క వ్యక్తి జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, ఇవి గోచార ఫలితము బాగుంటే, ఈ జన్మజాతకము కూడా బాగుంటే, ఈ రెండు యొక్క ఫలితాలు కలిపి ఆ యొక్క జాతకస్తుడికి ఆ యొక్క సమయం ఏదైతే ఉందో కొత్త పనులు చేపట్టడానికి కానీ, లేదా ఒక స్టెప్ ఏదైనా జీవితంలో ఎదగాలి అనుకుంటే ముందుకు వెళ్ళడానికి కానీ ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఒకవేళ ఏవైనా గోచార ఫలితాల్లో కానీ సరిగ్గా లేకపోయినా, లేదా జన్మజాతకంలో జరుగుతున్న పీరియడ్ సరిగ్గా లేకపోయినా కూడా చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు ఈ గోచార ఫలితాలతో పాటు ఎవరైనా మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం, మాకు పనులు అవ్వడం లేదు, లేదా పిల్లలకి సరిగ్గా విద్య రావడం లేదు, వివాహం సరిగ్గా కావడం లేదు, మాకు ఏదో ఒక నూతన గృహం కొనుక్కోవాలనుకుంటున్నా, వాటికి సంబంధించిన పనులు ముందుకు వెళ్ళడం లేదు, లేదా మాకు లోన్స్ రావడం లేదు, మేము అప్పులు తీర్చుకోలేకపోతున్నాం, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము, ఇలా రకరకాల మానసికమైన సమస్యలు ఇలా మనకి చాలా ఉంటాయి ఒక వ్యక్తి జీవితంలో. కాబట్టి ఇలాంటి ఎటువంటి సమస్యలైనా సరే ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు అంటే జన్మజాతకాన్ని కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకుని ఆ యొక్క గ్రహాలు ఎటువంటి స్థితిలో ఉన్నాయో, జరుగుతున్న మహర్దశలను బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి దాన్ని అనుసరించి చేసుకోవాల్సిన పరిహారాలు అంటే గోచార ప్రకారం చేసుకోవాల్సిన పరిహారాలతో పాటుగా జన్మజాతకంలో ఉండే దోషాల వల్ల ఏవైతే పనులు ఆటంకాలు ఏర్పడుతున్నాయో వాటి ద్వారా కూడా పరిహారాలు చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి పూర్తి స్థాయిలో ఆ జాతకం ద్వారా వచ్చే మంచి ఫలితాన్ని, సంపూర్ణ ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.